గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు నేను చూపించబోతున్నాను చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అదేంటి అంటే డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అండ్ మై డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అనమాట. సో అందరికీ మోస్ట్ ఫేవరెట్ ఉంటుంది కదా, వేరే అమ్మాయి డ్రెస్సింగ్ టేబుల్ ఆర్ హ్యాండ్ బ్యాగ్లో ఏముంటాయో చూడడానికి. అని నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నాకు కూడా వేరే వాళ్ళు యూట్యూబర్స్ ఎవరైనా డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అలా పెట్టినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను చూడడానికి ఏముంటాయి అంటే ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు అలా అనమాట. సో ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందని, అండ్ నేను ఎందుకు అలా చేయకూడదని నేను స్టార్ట్ చేశాను అనమాట. సో నా ఇయర్ రింగ్స్ ఏమన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఆ సౌండ్, ఓకేనా. అండ్ ఈరోజు నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అనేది చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే, నా పేరు చైతన్య, ఛానల్ నేమ్ వచ్చేసి చైతూస్ లైఫ్ స్టైల్. దీంట్లో మెయిన్ వ్లాగింగ్ ఉంటుంది, అండ్ దెన్ కుకింగ్, హెయిర్ కేర్ అండ్ బ్యూటీ గురించి మెయిన్గా ఉంటుంది, ఓకేనా. అండ్ ఇలాంటివన్నీ మీరు చూడాలి, మిస్ అవ్వకుండా అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, ఓకేనా. వితౌట్ అది ఫర్దర్ జస్ట్ జంప్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ నేను డ్రెస్సింగ్ టేబుల్లో ఈ కార్నర్ నుండి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏముంది అంటే, సో ఇది అనమాట. అండ్ ఇదేంటంటే ఇక్కడ ఒక బటన్ ఉంది, అది వస్తుంది. ఫస్ట్లో అయితే మ్యూజిక్ వచ్చేది, ఇప్పుడు పాడైపోయింది. అండ్ ఇదంతా రోజ్ కలర్లో ఉండేది, ఇలా వచ్చేది. నేను 10th ఉన్నప్పుడు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు నా ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇంకోటి మోస్ట్ మెమరబుల్ నాకేంటి అంటే ఈ వాచ్, మై ఫస్ట్ బ్రాండెడ్ వాచ్. ఏంటి అంటే 10th క్లాస్లో నేను స్కూల్ సెకండ్, సో దట్ మా మామయ్య నాకు గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ మై బ్రాండెడ్ వాచ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఒక చిన్న అబ్బాయి ఫ్రిడ్జ్ మీద కింద పడేశాడు, సో దట్ ఇది పోయింది. అండ్ నాకైతే చాలా ఇష్టం. సో దట్ ఇదిగోండి ఇలా రైట్. సో ఇది పోయింది. అండ్ లోపల బాగు చేసేది కూడా అది వాళ్ళకి తెలియట్లేదు ఎలా చేయాలని, మొత్తం పోయింది అనమాట. ఐ ఫీల్ వెరీ సాడ్, బట్ నాకైతే ఇది మెమొరీ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. అండ్ ఎప్పటికీ నాకు గుర్తుండిపోవాలని ఇలా వేసి పెట్టాను అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది శాండీ బేబీ, చూసావా. సో ఇది వచ్చేసి నేను నా ఫ్రెండ్ సంధ్య తన బర్త్డేకి వాళ్ళ ఊరికి వెళ్ళాను, సో అక్కడ దిగామన్నమాట. అండ్ ఈ ఫ్రేమ్ కూడా నాకు చాలా మెమరబుల్. ఏంటి అంటే మేము బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు ఫ్రెషర్స్ చేస్తారు. ఫ్రెషర్స్లో ఈసీ మొత్తానికి ఏం చేస్తారు అంటే క్యారమ్స్ పెట్టారు. వాళ్ళందరిలో ఫస్ట్ నేను వచ్చాను అనమాట. క్యారమ్స్ నేను, ఇంకో అమ్మాయి రాజేశ్వరి అని. సో దట్ నాకు ఇది ఇచ్చారు, ఈ ఫ్రేమ్. అండ్ ఇది సంధ్య, తనే ఫోటో తీయించి తనే గిఫ్ట్ చేసింది. సో ఇది కూడా నాకు చాలా మెమరబుల్ అనమాట. సో నాకు అంతా ఇష్టం అనిపించేవి అండ్ చూడంగానే నాకు మెమొరీస్ గుర్తొచ్చేవి, అన్ని గుడ్ మెమొరీస్. సో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఆల్సో నాకు మెమొరీనే. యాక్చువల్గా అయితే ఇది ఉంది కదా, ఫ్రెండ్షిప్ కొటేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటి అంటే ఇది ఇలా క్లోజ్ చేయొచ్చు. దీంట్లో పెన్ వచ్చింది, ఇది కూడా 10thలోనే గిఫ్ట్ వచ్చింది. పెన్ ఇక్కడ ఏం పెడతాం, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర బాగోదు కదా. సో అందుకని బంచ్ ఆఫ్ ఈ లవ్ సింబల్స్ పెట్టాను. ఇది కూడా గిఫ్ట్ అండి, మా మామయ్య కూతురు, మా ఊర్లో కొన్నాం ఇది. మా మామయ్య కూతురు కొంది, నేను కొన్ని 10 తీసుకుంటే తను 5 నేను 5 అలా తీసుకున్నాం అనమాట. సో ఇవి కూడా మెమరబుల్ అనమాట. లాఫింగ్ బుద్ధ ఇదైతే నేనే తీసుకున్నాను. అండ్ ఇది హుండీలా కూడా మనీ సేవింగ్. ఎక్కడైనా నా దగ్గర చేంజ్ ఉంటే ర్యాండమ్గా స్టఫ్ పడేయడం కన్నా ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో వేసేస్తే స్టోర్ అవుతుంది. అండ్ లాఫింగ్ బుద్ధ, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా దీన్ని ఒక 10 seconds చూస్తే ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోయి హ్యాపీగా నవ్వుకోవాలని ఇది ఇక్కడ పెట్టాను. అండ్ నాకు చాలా 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 ఇష్టం. ఆ లాఫింగ్ బుద్ధ సౌండ్ ఉంటుంది చూడండి, అది 1 second వింటే సార్ పడి పడి నవ్వుతాను నేను. సో ఇది ఇక్కడ అనమాట. అండ్ నెక్స్ట్ ఇటు కార్నర్లో వచ్చేసి ఫస్ట్ కండిషనర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లివాన్ ఉంటుంది, మొత్తం హెయిర్ కేర్కి సంబంధించింది. నేను లివాన్ సిరమ్ యూజ్ చేస్తాను. అండ్ లారియల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5 అడ్వాన్స్డ్ రిపేరింగ్ కండిషనింగ్, సో ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి లివాన్ సిరమ్. సో నాకు చాలా బాగా నచ్చాయి అండ్ నా హెయిర్కి సెట్ అయ్యాయి బాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పింజ్,
నేను వచ్చేసి స్పింజ్ బీబీ క్రీమ్ స్పింజ్ బీబీ పౌడర్ యూజ్ చేస్తాను. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి రెగ్జోనా రోలాన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవా. అది మా మదర్కి, అది నాకు, ఇది మా మదర్కి. ఈవా ఫుల్ ఎంత బాగా అంటే పర్ఫ్యూమ్, ఈవా పర్ఫ్యూమ్ ఎంత సౌండ్ కాదు, ఎంత స్మెల్ వస్తుందో ఇది కూడా అంత బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ర్యాండమ్ స్టఫ్. సో వాజ్లిన్ అండ్ వాజ్లిన్ లిప్ కేర్. సో ఇవే. అండ్ ఇక్కడ నేను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కోసం ఏం కొనలేదు, అంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో దట్ ఏం చేశానంటే గ్లాస్ ఉంటుంది కదా, సో దట్ దాంట్లో ఇవి వేసి పెట్టాను. చూడటానికి బాగానే ఉంది, ఆర్గనైజర్ లాగానే ఉంది, బట్ పగిలిపోద్దని భయం అంతే. అండ్ ఇప్పటివరకు ఏం చూపించాను ఒకసారి బ్యాక్వి చూపిస్తాను చూడు. సో దట్ అక్కడ నేను హెయిర్ కేర్ చెప్పాను కదా, అవి ఇక్కడ పౌడర్ అండ్ రోలాన్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి పౌడర్, ఇక్కడ వచ్చేసి కోమ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఉంది మెమొరీస్. నేను మెయిన్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటి అంటే రూమ్లో ఎక్కడ డెకరేట్ చేయడానికి ఎటువంటి సెల్ఫ్స్ కానీ ఏమి ఉండవు. సో దట్ ఏంటంటే వన్ సైడ్ మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ ఉండాలి, అండ్ వన్ సైడ్ నాకు కావాల్సిన స్టఫ్ అంతా ఉండాలన్నమాట. అండ్ మిర్రర్ కూడా డిఫరెంట్గా ఉండాలనుకున్నాను, చాలా డిఫరెంట్గా వచ్చింది. సో ఇలా చేయొచ్చు మిర్రర్. అండ్ ఇక్కడ వచ్చేసి నా హెయిర్ బ్యాండ్స్, ఈ స్టఫ్ అంతా ఉంటుంది. నేను వీడియో స్టార్ట్ చేయకముందు అనుకున్నాను హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలని, కరెక్ట్. సో నో ప్రాబ్లం, పెట్టేసుకుందాం. సో ఇవి నా హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఇది డ్రెస్కి మ్యాచింగ్ అప్పుడు కొన్నాను, బట్ నాకు దానికన్నా ఈ హనీ బునీదే ఇష్టం. అండ్ ఇది నార్మల్ది, ఇది కొంచెం. అండ్ దీంతో డిఫరెంట్ స్టైల్స్ వేయచ్చు, చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి, నేను స్టైల్స్ వేసి చూపిస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ ఖజానా అనమాట. సో పర్ఫ్యూమ్ కలెక్షన్స్ చాలా ఉంటాయి నా దగ్గర. స్పింజ్, ఈవా, వాటర్ గర్ల్, ఉమెన్ సీక్రెట్, మై మోస్ట్ ఫేవరెట్ ఉమెన్ సీక్రెట్. సో ఇవి ఉంటాయి పర్ఫ్యూమ్స్. నెక్స్ట్ అలోవెరా. ఫస్ట్ ఆయుష్ వాడాను, నాకు అంత నచ్చలేదు, సో పతంజలికి మళ్ళీ షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో సారీ ఫర్ ద నాయిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ మాస్క్ క్రీమ్, నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకు చార్కోల్ అయితే కొద్దిగా మంటగా అండ్ ఇచ్చిగా ఉంటుంది, ఇది అలా ఏం లేదు, చాక్లెట్ది. అండ్ గ్లోయింగ్గా కూడా ఉంది. చాక్లెట్ మాస్క్ క్రీమ్ అండ్ బ్లాక్ హెడ్స్ కూడా ఇక్కడ మనం రిమూవ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇది. అండ్ చాలా బాగుంది, ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జాన్సన్స్ బేబీ ఆయిల్. నవ్వుకుంటున్నారా? ఏంటి అంటే మేకప్ రిమూవర్ కన్నా ఈ ఆయిల్తో రిమూవ్ చేస్తే మనకు నీట్గా వెళ్తుంది. అండ్ ఇంకా పోర్స్ లోపల ఏమైనా డర్ట్ అలా ఉంటే మొత్తం అది కూడా క్లోజ్ వచ్చేస్తుంది బయటికి. సో దట్ నేను మేకప్ రిమూవర్ కన్నా ఇలా ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ రోజ్ వాటర్, కన్ఫర్మ్గా ఉండాలి కదా రోజ్ వాటర్. సో డాబర్ గులాబరీ రోజ్ వాటర్. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్, పాండ్స్ ట్రిపుల్ విటమిన్ ఉంది. అండ్ దెన్ లాక్మీ పీచ్ మిల్క్ ఉంది. ఈ రెండు ర్యాండమ్గా నాకు ఏది కావాలంటే అది యూజ్ చేస్తూ ఉంటాము. అంతే, ఇక్కడ ఏం లేవు. సో ఈ రెండే ఇచ్చారు దీంట్లో. సో ఇలా అనమాట. మనకి లాక్ సిస్టమ్, లాక్ కూడా ఉంది ఇక్కడ, కావాలంటే ఇక్కడ లాక్ చేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు లాక్ చేయలేదు అనమాట. సో ఇది. అండ్ కిందికి వచ్చేస్తే వెయిట్ ఐ విల్ షో యూ. సో ఇలా కిందికి వచ్చేస్తే ఇక్కడ కూడా 2 వచ్చాయన్నమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నేను లూఫా పెట్టాను. నా పర్సనల్గా నేను మాత్రమే యూజ్ చేసుకోవాలి, రోజు తీసుకెళ్ళి మళ్ళీ తెస్తూ ఉంటాను లూఫా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ర్యాండమ్ స్టాఫ్, మా మదర్ది క్రీమ్, నైట్ క్రీమ్ అనమాట. సో తను పడుకునేటప్పుడు ఈజీగా గ్రాప్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని పెట్టేశాను ఇక్కడ. అండ్ ఇది కార్నర్ వచ్చేసి ఓన్లీ కుంకుమరిన.
కుంకుమ. సో ఇది మాత్రమే ఉంటుంది ఈ కార్నర్లో. అండ్ ఇటు లాస్ట్ అసలు ఏం పెట్టలేదు, మీకు కనిపిస్తుందా? సో ఇక్కడ కుంకుమ బరిగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏమీ పెట్టలేదు. నేను చెప్పాను కదా, ఇంకా నేను డ్రెస్సింగ్ టేబుల్ కోసం ఏం కొనలేదు ఆర్గనైజర్స్ కానీ అలా, అందుకనే అనమాట. ఓకేనా. అండ్ దీంట్లో ఫస్ట్ డ్రాయర్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకు దీనికి కూడా లాక్ సిస్టమ్ ఉంది. నాకు ఒక్కటి నచ్చలేదు టోటల్ డ్రెస్సింగ్ టేబుల్లో ఏంటి అంటే, మెయిన్ దీనికన్నా ఇది పెద్దది. సో లాట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది దీంట్లో. దీనికి ఇవ్వాల్సింది లాక్ అనేది, దీనికి కాకుండా అని. సో ఇది నేను లాక్ చేసుకుంటే బాగుంటుంది. బట్ దీంట్లో అంత స్టఫ్ ఏం పట్టదు, చాలా చిన్నది. ఐ విల్ షో యూ, వెయిట్. ఫస్ట్ నేను ఇది చూపిస్తాను. సో ఇది అనమాట. అండ్ లాట్ ఆఫ్ బాక్సెస్ కనిపిస్తాయి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్ ఏంటి అంటే టిష్యూ. అండ్ నాకు మేకప్ రిమూవ్ చేసేటప్పుడు చాలా చాలా యూజ్ అవుతుంది టిష్యూ. అండ్ దెన్ కాటన్. టిష్యూ అయిపోయిందంటే ఇన్ కేస్ నాకు కాటన్ యూజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్. ర్యాండమ్గా వేసుకున్న బ్యాంగిల్స్ మాత్రమే పెట్టాను. ఇంకా బ్యాంగిల్స్ మా ఇంట్లో ఇన్ని ఉంటాయి. మొన్న క్లీన్ చేసినప్పుడు చాలా పడేసాము కూడా, ఎందుకంటే ఈ మధ్య బ్యాంగిల్స్ యూజ్ చేయట్లేదు అసలు. సో దట్ అందుకని. ఇది వచ్చేసి నా మెయిన్ మేకప్ కిట్. ఐ షాడోస్, మేకప్ ఫిక్సర్, ఇంకా అన్నీ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి దీంట్లో, అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్నీ దీంట్లో ఈ పౌచ్లో ఎక్కడికన్నా ఈజీగా క్యారీ చేసేలాగా ఉండాలని ఈ పౌచ్. నాకు పౌచెస్ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటేనే ఇష్టం, ఎందుకంటే మనం ఎక్కడ ఏది ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో లేదు అంటే మనం నెక్స్ట్ పౌచ్కి మూవ్ అవ్వచ్చు కదా. సో అందుకని. అండ్ ఈ బాక్సెస్ మెయిన్లీ ఇలా ఉండే బాక్సెస్ అన్ని ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, సో అవే అనమాట. అండ్ దీంట్లో బ్రేస్లెట్ అండ్ వాచెస్ ఇవన్నీ పెట్టాను. అండ్ దీంట్లో రబ్బర్ బ్యాండ్స్, కొన్ని క్లచెస్ కూడా పెట్టాను. సో హెయిర్కి అండ్ హ్యాండ్కి సంబంధించినవి. ఇది కూడా అలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. సో దీంట్లో వచ్చేసి కూర్చుండు. అండ్ దెన్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. యూ పెన్స్, టోటల్గా బ్యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో, ఫంక్షన్ వేర్ బ్యాంగిల్స్. ఓకే ఇంకేముంది. ఓకే ఇది ఉంది హ్యాపీ బర్త్డే అని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు హాస్టల్లో మా ఫ్రెండ్స్ నా బర్త్డే సెలబ్రేట్ చేశారు, వాళ్ళ గుర్తుగా ఇది. ఇంకా క్యాప్ కూడా ఉంది, హ్యాపీ బర్త్డే క్యాప్ ఉంటుంది కదా, హ్యాట్. సో అది వచ్చేసి బ్యాగ్లో దాచిపెట్టాను. ఇదైతే గుర్తుగా ఇక్కడే పెట్టేశాను అనమాట. సో అన్నీ సర్దేదా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ రింగ్స్. నాకు చాలా ఇష్టం ఇది, 20 రూపీస్ ఎంతో. ఇలా ఇలా అన్నీ ఓపెన్ చేయొచ్చు, అన్ని వైపులో చూసుకోవచ్చు, సపరేట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు. ట్రావెల్కి అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కడికన్నా చాలా డేస్ ట్రావెల్ చేస్తున్నాము అంటే. లాట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఎన్ని ఉన్నాయంటే నేను చెప్పలేదు, చాలా అన్నీ వేసి పెట్టాను దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట. అండ్ ఇవి కూడా మొన్న మీషోలో తెప్పించాను. అండ్ త్వరలో దీన్ని టూర్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకేనా, ఐ మీన్ టూర్ కాదు, హాల్ చేస్తాను, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవి 1 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. అండ్ దీంట్లో రింగ్స్ అనమాట. నార్మల్గా రింగ్స్ ఉంటాయి కదా రోల్ గోల్డ్, సో అవన్నీ దీంట్లో వేసి పెట్టాను. నెక్స్ట్ దీంట్లో హూప్స్ మై వన్ ఆఫ్ ఫేవరెట్. సో హూప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హూప్స్, స్క్వైర్, రౌండ్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ కూడా ఉన్నాయి. సో హూప్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సిజర్ బాక్స్ అనమాట. సిజర్స్ అవి ఉన్నాయి. సో అంతే, ఏం లేవు దీంట్లో. ర్యాండమ్గా సిజర్, నీడిల్ అవి మాత్రమే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇటు సైడ్, ఓహో ఈ హారం ఒక్కటి నేను పక్కన పెట్టేసింది, ఎందుకో నాకు ఐడియా లేదు. సో ఈ హారం ఒకటి పక్కన ఉంది, ఇది కాకుంటే ఇంకేం ఉండవు. అండ్ ఈ బాక్సెస్ ఉంటాయి. ఈ బాక్సెస్ ఇప్పుడు తీయడం అస్సలు మంచిదిగా, ఎందుకంటే అవన్నీ నేను మళ్ళీ పెట్టలేనబ్బా. ఓకే, బట్ మీకోసం
బట్ మీకోసం మాత్రమే తీస్తున్నాను. ఫస్ట్ చెప్పాను కదా, అదైతే చిన్నది ఇయర్ రింగ్స్ బాక్స్, ఇది చాలా పెద్దది. దీంట్లో అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను ఎన్ని ఉన్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ దీంట్లో వేసి పెట్టేశాను. అండ్ దీంట్లో హారం అనమాట, పెరల్స్తో ఒకటి అండ్ సీజర్తో ఒకటి హారం, 2 హారమ్స్ దీంట్లోనే పెట్టాను సేఫ్టీగా. అయ్యో అండ్ నెక్స్ట్ దీంట్లో లాంగ్ హారం ఉంటుంది అండ్ షార్ట్ హారం, 2 దానికి వస్తాయి. అండ్ దాని ఇయర్ రింగ్స్, బ్రౌచ్, ఏమంటారు, పాపడి బిళ్ళ, అన్నీ మాంటిక. సో అన్నీ దీంట్లోనే ఉన్నాయన్నమాట. నాకు ఎన్నైతే మాంటికాస్ ఉన్నాయో అన్నీ దీంట్లోనే ఉన్నాయి. సో గుర్తుగా ఒక చోటనే పెట్టేశాను. అండ్ ఈ 3 బాక్సెస్ ఉన్నాయా, 3 బాక్సెస్లో దీంట్లో మొత్తం వచ్చేసి నేను ఏం పెట్టాను, బ్యాంగిల్ సెట్స్. బ్యాంగిల్స్ కొన్ని సెట్స్ ఉంటాయి కదా మంచిగా, సో ఆ సెట్స్ అనేవి పెట్టాను. అండ్ దీంట్లో వచ్చేసి నా పూలవేణి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని దండలు వచ్చేసి సెట్స్ ఉంటాయి కదా, సో అలాంటి సెట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి దీంట్లో కూడా ఇయర్ రింగ్స్ అండ్ హారం 2 సెట్స్ వస్తాయి కదా, సో అలాంటి సెట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. మీకు నా జ్యువెలరీ కలెక్షన్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, ఓకేనా? సో దట్ నేను చూపిస్తాను. ఓకే, సారీ నేను సర్దుకోవడంలో బిజీ అయిపోయాను. సో ఇలా ఆర్గనైజ్డ్గా ఉంటే నాకు చాలా ఇష్టం. అండ్ నాకంటూ ఒక ఐడియా ఉండాలి ఏది దేంట్లో ఉంది, సో దట్ నేను ఈజీగా గ్రాప్ చేసుకోగలుగుతాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అండ్ లైటింగ్ డల్గా వస్తుంది, ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ దీంట్లో ఉన్నాయి చూపిస్తాను, కమా వెయిట్, ఐ విల్ షో యూ. దీంట్లో ఏముంటాయంటే రెడీ టు గో మేకప్ అనమాట. సో అలాంటివన్నీ ఉంటాయి దీంట్లో, ఈజీగా తీసుకోగలిగేవి. ఫెయిర్ అండ్ లవ్లీ, లిప్స్టిక్ అండ్ 1 ఫౌండేషన్ అలా అనమాట. వెయిట్, ఆర్గనైజ్డ్ ఉండదు, ఎందుకంటే నాకు ఈజీగా గ్రాప్ చేసుకోవాలి అనుకునే థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి నా స్టిక్కర్స్ అనమాట, ఎన్ని ఉన్నాయో అన్నీ. అండ్ ఇది కాటన్. నెక్స్ట్ వచ్చేసి నా వాచ్, రియల్మీ ఫిట్నెస్ బ్యాండ్. అండ్ నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్ అనమాట, సారీ రబ్బర్ బ్యాండ్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని క్లచెస్, ఇవి టిక్ టాక్ పిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ర్యాండమ్గా ఇయర్ రింగ్స్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా పెట్టుకోగలిగే ఇయర్ రింగ్స్ అవి. అండ్ ఇది వచ్చేసి మినీ మేకప్ కిట్, రెడీ టు గో మేకప్ కిట్ అనమాట. ఫెయిర్ అండ్ లవ్లీ, లిప్స్టిక్, ఫౌండేషన్, కాజల్, సో అలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ఎక్కువ స్టఫ్ ఉండదు. నేను డైలీ యూజ్ చేసేది ఇది ఒక్కటి మాత్రమే, అంటే దీంట్లో ఉండేవి మాత్రమే. మిగతా అన్నీ టచ్ చేయను అసలు. కింద ఉండే దాంట్లో అయితే అసలు ఎప్పుడో ఫంక్షన్స్కి అలానే తీస్తాను, మిగతా టైంలో ఎప్పుడు యూజ్ చేయను అది. అండ్ ఇది నచ్చు. అండ్ ఇది వచ్చేసి, సో ఇది టోటల్ లుక్ అనమాట. సో టోటల్గా ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అనమాట. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటి అంటే మనం లైవ్ చేసుకోవచ్చు. లైవ్ అనేది ఎనేబుల్ అయిపోయింది. నేను ఎప్పుడు లైవ్ చేస్తాను అనేది పోస్ట్ చేస్తాను, లేదంటే ఫస్ట్ లైవ్ కాబట్టి కొంచెం సర్ప్రైజింగ్, ఎప్పుడు అంటే అప్పుడు రావచ్చు. ఫస్ట్ లైవ్ చేసి తర్వాత ఈ వీడియో అయినా పోస్ట్ చేయొచ్చు, అప్పుడు మీకు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా, ఓకేనా? అండ్ ఈ వీడియో వరకు లైటింగ్ తక్కువ ఉంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతే, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇప్పటికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. అండ్ మీ వల్లే నాకు ఇది వీలైంది. అండ్ త్వరలో మనకి 4000 వాచ్ అవర్స్ కూడా అవుతాయి, నాకు ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అప్పుడు ఆ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, అది మొత్తం మీ వల్లే సాధ్యమవుతుంది. సో వెంటనే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి
బెల్ ఐకాన్ని క్లిక్ చేసినా చేయకపోయినా డైలీ నా వీడియోస్ చూడండి. నోటిఫికేషన్ వచ్చి రాకపోయినా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. అండ్ ఎవ్రీడే 3 PMకి ఆఫ్టర్నూన్ నా వీడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి, ఓకేనా. ఎవరైనా తెలియక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వాళ్ళకి చెప్తున్నాను, ఓకేనా. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతు.